పసికందు మరణంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్ ఎదుట గిరిజనులు నిరసన. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ చేతలపాడు గ్రామంకు చెందిన తంబేలి చిట్టిబాబు రాజేశ్వరికి చెందిన 2 నెలల బాబు వాంతులు రావడంతో బుధవారం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఏరియా ఆసుపత్రి చంటి పిల్లల డాక్టర్ ప్రభావతి నిర్లక్ష్యం వహించి నర్సులకు అప్పగించడంతో రక్త నమూనాలు సేకరించకుండా 4 సెలైన్స్ బాటిల్ 2 ఇంజెక్షన్లు ఎక్కించి పసికందు మరణానికి కారకులయ్యారని ఆరోపించి ఈ రోజు చింతపల్లి ఏరియా ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. తక్షణమే ఏరియా ఆసుపత్రి చంటి పిల్లలు డాక్టర్ని తొలగించి నిపుణులైన వైద్యులను నియమించాలని, ఇక మీదట అల్లూరి జిల్లాలో గిరిజనుల యొక్క మరణాలు జరగకుండా చూడాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్ చేశారు. కొంతమంది బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు డాక్టర్, మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే నిజానికి చెప్పాలంటే అసలు వచ్చిన పేషెంట్ ని రిసీవ్ కూడా చేసుకోకుండా వాళ్ళ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి ఆ రీల్స్ చూసుకుంటూ కనీసం అసలు ఒక ఏరియా హాస్పిటల్ చింతపల్లి అలాగే ఏఎస్ఆర్ జిల్లా డీసీహెచ్గా మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు 31 డిసెంబర్న ఒక బేబీ 2 months బేబీ వచ్చింది. తంబేలి ఈతన్ అని చిట్టుబాబు గారు బాబు, చదువుపాడు విలేజ్. అయితే బాబుకి వామిటింగ్స్ అయ్యాయి, తర్వాత కొంచెం డ్రౌజీగా ఉన్నాడని తీసుకొచ్చారు. సో వెంటనే పిల్లల డాక్టర్ ప్రభావతి గారు చూసి మనకి అడ్మిట్ అవ్వమని చెప్పారు. సో మొదట్లో వాళ్ళు అడ్మిషన్ తిరస్కరించినా సరే మళ్ళీ 1 గంటకు వచ్చారు. 3:30 టైంలో మళ్ళీ జాయినింగ్ తీసుకుంటే ఎస్ఎన్సీలో అడ్మిట్ చేయడం జరిగింది. బేబీకి ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది, 80 ఉంది. సో కంపల్సరీ అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్ చేస్తూ తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు. వామిటింగ్స్ ఇంజెక్షన్, తర్వాత డిహైడ్రేషన్ ఉంది బేబీకి, ఫ్లూయిడ్స్ అయి పెట్టిన తర్వాత అప్పటికి కూడా రెఫరల్ చెప్తూనే ఉన్నారు, హయ్యర్ సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళము అని అలాగా ఉంది. ఆవిడ డ్యూటీ 4 o'clock అయిన తర్వాత మన నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంకా చూడడం జరిగింది. బేబీ 9:30కి అలాగా కొంచెం సిస్టర్ ఇంకా కొంచెం మగతగా ఉందని పిలుస్తూ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి బేబీ ఆస్పిరేషన్ చేసినట్టు చెప్పి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మళ్ళీ అన్ని స్టెబిలైజ్ చేశారు. అన్ని మందులన్నీ ఇచ్చిన తర్వాత రెఫరల్కి అప్పుడు ఒప్పుకుంటప్పుడు రెఫరల్ పంపించారు నర్సీపట్నం అంబులెన్స్లో. అయితే నర్సీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు అంతా కేసు అంతా చూసిన తర్వాత అది రెఫరల్ డాక్టర్ గారు చెప్పిన టైంకి తీసుకెళ్తే బాగా లేట్ అయ్యింది. తర్వాత డాక్టర్ గారి మీద ఏమైనా మనకి ఇప్పటి వరకు నేను ఆయనతో మాట్లాడాక మళ్ళీ అంటే ఫిజికల్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఏం నిర్లక్ష్య ద్వారా అనిపిస్తే నాకు ఎస్ఎన్సీ స్టాఫ్ కానీ లేకపోతే మా వైద్యాధికారి ప్రభావతి పిల్లల డాక్టర్ గారి మీద కానీ నేను డెఫినెట్గా రిపోర్ట్ రాసి మనం అథారిటీ కాదు కాబట్టి ఎవరు జాయినింగ్ అథారిటీయో మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పంపించి తీసుకోమని చెప్తాను. నేనైతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటానని అంటున్నాను. మీరు ఇన్ని రకాలుగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చాలా కేసులు జరిగాయి మేడం, మళ్ళీ దయచేసి రిపీట్ చేయొద్దు. ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాము. తొలగించడానికే మనం ఏంటంటే పైకి లెటర్ రాసి పెడతాము, రిపోర్ట్ రాసి పెడతాము. నేను వెయిట్ చేస్తాను. తర్వాత ఈసారి మీ పత్రికాముఖంగా ఏం చెప్తానంటే ఇటువంటి నిర్లక్ష్యం కానీ ఎస్ఎల్సీ అని కాదు, అన్ని విషయాల్లో కూడా ఏమి మా డాక్టర్ల తరపున కానీ ఏమి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామని నేను ఇచ్చేసి అలా చేశారా? 2 నెలలు బాబు అన్నా సరే బాటిల్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేసారు. ఇంజెక్షన్ కూడా వెంటనే ఇచ్చేసారు. అది కూడా ఏ హాస్పిటల్? చింతపల్లి. డాక్టర్స్ ఉన్నారు అక్కడ? గవర్నమెంటేనా? డాక్టర్ చూడలేదు, నర్సులే చూసారు. తర్వాతకి ఒకసారి వచ్చి చూసారు చివరి. కాదు, మీరు వెళ్ళేటప్పుడు అక్కడ డాక్టర్ ఉన్నారా? అంటే పిల్లల వారి డాక్టర్ ఉన్నారా? అంటే బాబు వాంతులు చేసేటప్పుడు బానే ఉండేడా? బానే ఉండేడు. పాలు మాత్రం పెట్టించలేదు. పాలు పెట్టాలంటే వద్దు అని
అది పీప చప్పరించి ఉంచమని సాయంత్రం దాకా ఉంచేసారు. అలాగే కొద్దిగా కూడా పాలు పెట్టినివ్వలేదు. బాగా ఏడ్చాడు. అయిపోయేదాకా అంటే ఇది సీరియస్ అయ్యేదాకా నువ్వు పాలు పెట్టలేదా? లేదు, ఎన్నిసార్లు వదిలేసుకున్నాడు? అతను 2 సార్లు. ఎన్ని రోజుల నుండి? నిన్నటి నుండా? ఎన్ని గంటలకు చేసి వెళ్ళారు అక్కడ హాస్పిటల్కి? 12 గంటలకు చేసి వెళ్ళాము. 12 గంటలకు చేసి అక్కడ దాకా బాగానే ఉన్నాడా బాబు? బాగానే ఉన్నాడు. ఇంజెక్షన్స్ ఇచ్చాక బాటిల్ ఎక్కించాక బాబు పరిస్థితి కొద్దిగా బాగుంది. తర్వాతకి మళ్ళీ డౌన్ అయిపోయింది. అంటే సీరియస్ అయిపోయింది బాగా. సీరియస్ అయిపోయింది. అప్పుడు కూడా బాటిల్ వేయించారు. వేస్తే కూడా రక్తము పీల్చేస్తుంది బాటిల్ అంటే కూడా పర్లేదు ఎత్తి పట్టండి అన్నారు. ఏం తీయలేదు బాటిల్ కూడా. ఎక్కడ బాబు ఎక్కడ చనిపోయారు? నర్సీపట్నం దగ్గర కాదు, మధ్యలోనే చనిపోయారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు చనిపోయారు. ఇన్ఫామ్ చేశారా డాక్టర్లకి అప్పుడు? చేశారు. కాదు, అది మీరు అడగలేదా? ఇది మా బాబు చాలా సీరియస్గా ఉన్నాడు, ఎవరినైనా స్టాఫ్ నర్సులు ఎవరైనా ఉంటే కానీ అంటే డాక్టర్ చెప్పారు వెళ్ళండి ఎవరో ఒకరు అంటే ఎవరు రాలేదు. రాలేదా? ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. ఇద్దరమే ఉన్నాము, మేము రాము అన్నారు. కాదు, మీరు ఇంజెక్షన్స్ ఎలా ఇప్పించారు 2 months బేబీకి? మరి వాళ్ళే అదే రాసేసారు. మేడం రాసింది అని వేసేసారు. మేడం రాసిందనే వేసారు. మీరు అడగలేదా? అంటే ఈ చెయ్యొద్దు అని చెప్పేసి ఇలాంటివి ఏమి అనగలేదా? లేదు, ఇంజక్షన్ మాత్రం చేయొద్దు అని అడిగాము. అక్కడ బాటిల్ అది ఎక్కిస్తారని తెలియదు మాకు. దయచేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళండి. చింతపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంచెం మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఎందుకంటే అక్కడ అసలు టెస్టింగ్ కూడా ఏమి కూడా చేయట్లేదు. టెస్ట్ చేయాలి కదా. ఇదైతే బాబు మొత్తం తీసుకెళ్ళి టెస్టింగ్ చేయాలి కదా.